పశ్చిమాసియా యుద్ధం ప్రస్తుతం సీజ్ ఫైర్ దశలో ఉంది. అయితే ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? వాషింగ్టన్నా, ఇరాన్నా? అయితే ఇది తెలుసుకోవాలంటే మనం 1954 సంవత్సరం దగ్గరికి వెళ్ళాలి. 1954 సంవత్సరం వరకు డాలర్కి బంగారానికి లింక్ ఉండేది. సో బంగారం ఎంత ఎక్కువ ఉంటే దాన్ని లింక్ చేసుకుని డాలర్స్ని ప్రింట్ చేసుకునే సిస్టమ్ ఉండేది. 1954లో యుఎస్ ఏం చేసిందంటే యుఏఈ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఏం చేయాలంటే గల్ఫ్ దేశాలకు సంబంధించి, మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలకి సంబంధించి యుఎస్ మిలిటరీ ప్రొటెక్షన్ అందిస్తుంది. అంటే వారికి ఆయుధాలు ఇస్తుంది, ఆయుధాల వ్యాపారం వాళ్ళతోటి చేస్తుంది. అదేవిధంగా ఏదన్నా శత్రువు వచ్చినప్పుడు శత్రు దేశాలపైన పోరాడే బాధ్యత కూడా యుఎస్ తీసుకుంటుంది. దానికి ప్రతిగా మిడిల్ ఈస్ట్ ఏం చేయాలి అంటే కనుక అక్కడ ఏదైతే పెట్రోల్ ఉత్పత్తి అవుతోందో, సౌదీ అరేబియా ఇలాంటి చోట్ల ఏదైతే పెట్రోల్ ఉత్పత్తి అవుతోందో ఆ పెట్రోల్ అమ్మకాలు మొత్తం కూడా డాలర్లో జరపాలి. ఇది ఆ ఒప్పందం సారాంశం అనమాట. సో ఒక్కసారి సౌదీ అరేబియా ఇలా డాలర్లలో అమ్మకాలు, క్రయ విక్రయాలు ఇవన్నీ జరపడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో మిగతా దేశాలన్నీ కూడా ఇలాగా ఒక కరెన్సీ డాలర్లో మాత్రమే క్రయ విక్రయాలు జరపడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా డాలర్లోనే కావడం మొదలయ్యాయి. దీనికి ప్రతిగా ఏం చేస్తుందంటే యుఎస్కి సంబంధించిన ట్రెజరీ బాండ్స్లో సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా పెట్టుబడి పెట్టాలి. ఆ బాండ్లని వీళ్ళు కొనాలి. ఇది మొత్తం ఒప్పందం సారాంశం. దీని ద్వారా యుఎస్ ఏం సాధించింది? ఒకే ఒక కరెన్సీని చలామణిలోకి తెచ్చింది. ప్రపంచ దేశాలన్నింటికీ కూడా చమురు కావాలి. చమురు కావాలంటే డాలర్స్ ఉండాలి. డాలర్స్ ఉండాలంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ కొనాలి. యుఎస్తో వాణిజ్యం చేయాలి. తద్వారా డాలర్స్ సంపాదించుకోవాలి. ఆ డాలర్స్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి చమురు కొనుక్కోవాలి. సో ఈ విధంగా ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది యుఎస్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున డాలర్స్ని ప్రింట్ చేసుకోగలిగింది. సో ఈ డాలర్స్ని ప్రింట్ చేసుకుని వివిధ దేశాలకి రకరకాల మార్గంలో చేరవేయగలిగింది. సో ఇప్పుడు ఏమైంది? $1 మాత్రమే వాణిజ్యం జరిగే పరిస్థితిని తీసుకురాగలిగింది యుఎస్. ఇది గతం 1954 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటిదాకా. సో ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దగ్గరకు వద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన నియంత్రణ నాకు కావాలి అనేది ఇరాన్ ప్రధానమైన డిమాండ్. ఇక్కడ ఏదైతే వస్తుందో ఆదాయం, దాని ద్వారా మేము ఇరాన్ని పునర్నిర్మించుకుంటాం అని ఇరాన్ చెప్తోంది. దానికి యుఎస్ కూడా అంగీకరించినట్టే కనిపిస్తోంది. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఇక్కడ టోల్ వసూలు చేయడానికి కూడా ఇరాన్ ప్రయత్నం మొదలు పెడుతోంది, వసూలు చేస్తోంది కూడా. అయితే ఇక్కడ ఏ కరెన్సీ యూజ్ చేస్తున్నారు? యుఎస్ డాలర్ని ఇరాన్ యూజ్ చేయడం లేదు, చైనీస్ యువాన్ని యూజ్ చేస్తోంది. చైనీస్ యువాన్లో చెల్లింపులు జరపాలి అని చెప్తోంది. అంటే చైనాతో ఎవరి దగ్గర అయితే చైనా కరెన్సీ యువాన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి టోల్ ఫీజు కట్టి బయటకి రాగలరన్నమాట. ఇది ఏం చేస్తోంది? ఒకవేళ నిజంగా చైనీస్ యువాన్లు వాణిజ్యం జరిగితే యుఎస్కు ఉండే నష్టం ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా 2 కరెన్సీలు అవుతాయి. అంటే అటు యుఎస్ డాలర్తో వాణిజ్యం జరుగుతుంది, ఇక్కడ చైనీస్ యువాన్లో కూడా జరుగుతుంది అనమాట. 20% ఆఫ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి జరుగుతోంది. ఆ 20% షిప్లని వీటిని పాస్ కానివ్వడానికి చైనీస్ యువాన్లో పే చేయాలంటే ప్రతి దేశం దగ్గర ఆల్మోస్ట్ చైనీస్ యువాన్స్ ఉండాల్సిందే. అంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురాగలగడంలో చైనా సక్సెస్ అయింది. డాలర్ బలహీనపడుతుందా? ఒక్కసారి యుఎస్ పర్స్పెక్టివ్కి వెళ్దాం. యుఎస్ పర్స్పెక్టివ్లో ఏం జరుగుతోంది? యుఎస్కి పెద్ద ఎత్తున అప్పులున్నాయి. చైనా కూడా యుఎస్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు చేస్తుంది. చైనా మాత్రమే కాదు, ఇండియా కొనుగోలు చేస్తుంది. ప్రతి దేశం కూడా యుఎస్ బాండ్స్ కొనుగోలు చేయాల్సిందే. తద్వారానే మనకి డాలర్స్ వస్తాయి. అందుకే యుఎస్ కూడా ఈ విధంగా శాంక్షన్స్ విధించగలుగుతోంది. గతంలో 1954 చెప్పుకున్నాం కదా, ఈ 1954 తర్వాత ఈ మొత్తం గల్ఫ్లో ఈ ట్రేడ్ అంతా కూడా డాలర్స్లో జరిగిందని చెప్పుకున్నాం కదా. అయితే ఒక కాన్స్పిరసీ థియరీ కూడా దీనికి సంబంధించి చెప్తారు. ఆ కాన్స్పిరసీ థియరీ అంటే ఏంటంటే ఇరాక్ అండ్ లిబియా, అటు మహమ్మద్ గడాఫీ కానీ లేకపోతే సద్దాం హుస్సేన్ కానీ లేదు మేము డాలర్లలో వాణిజ్యం చెయ్యం అని మొరాయించిన సందర్భంలోనే ఒక పౌర వ్యతిరేకతని తీసుకొచ్చారు. నాటో దేశాలను అడ్డం పెట్టుకుని లిబియాని, అదేవిధంగా ఇరాక్లో ఏదో మారణహోమం సృష్టిస్తోంది, లేకపోతే వాళ్ళ దగ్గర మొత్తం మానవ హనన ఆయుధాలు ఇరాక్ దగ్గర ఉన్నాయి అనే మిషతోటి వాళ్ళిద్దరినీ ఏదో రకంగా తుదముట్టించడానికి ఆ కంట్రీస్ సర్వైవ్ కాకుండా చేయగలిగింది యుఎస్ అనేది కూడా ఒక థియరీ. అయితే చాలా వరకు కూడా ఇవన్నీ
కన్విన్సింగ్గా అనిపిస్తాయి. నిజము అవునా కాదా, కేవలం డాలర్లని అడ్డుకున్నందుకే, డాలర్లో వాణిజ్యం జరగకుండా చూడడం కోసమే వీళ్ళు పోరాడారా, ఇవన్నీ సెకండరీ. కానీ ఈ థియరీకి మాత్రం ఇవి చాలా కన్విన్సింగ్గా కనబడతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ $40 బిలియన్ అప్పుల్లో యుఎస్ ఉంది. ఈ $40 బిలియన్ కనుక వేరే దేశం దేనికైనా అప్పులుంటే కనుక ఆ దేశం కొలాప్స్ అయిపోతుంది, ఆర్థికంగా మొత్తం సర్వనాశనం అయిపోతుంది దేశం. కానీ ఎందుకని యుఎస్ కావట్లేదు? ఎందుకంటే ఈ చైన్ రియాక్షన్ ఎప్పటికీ కొనసాగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి దేశం $US కొనాలి, ఆ దేశం కనుక ఎదిరిస్తే వాళ్ళపైన శాంక్షన్స్ విధిస్తారు. లేకపోతే ఆయిల్ కొనుగోలు చేయాలంటే మనకి డాలర్లు కావాలి. కరెక్ట్గా ఇక్కడే ఇరాన్ వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. నిజంగా కనుక చైనీస్ యువాన్లో ఇలా డాలర్ వాణిజ్యం, ఈవెన్ ఇండియన్ రూపీస్లో అయినా, ఇండియన్ రూపీస్ ప్రస్తుతం మనకి పిక్చర్లో ఎక్కడా కనబడడం లేదు. ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తంలో కూడా కొంత ఒక డిస్టెన్స్ పాటిస్తోంది. అటు యుఎస్ విషయంలో కానీ ఇరాన్ విషయంలో కానీ ఇండియా ఒక డిస్టెన్స్ పాటిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. సో దట్ మనకి ఎక్కడ ఇండియన్ రూపీ అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో కనబడట్లేదు, కేవలం చైనీస్ యువాన్ మాత్రమే కనిపిస్తోంది. సో చైనీస్ యువాన్ కూడా వస్తే ఏంటి అనేది. అయితే దీనికి ఏమన్నా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయా అంటే, యుఎస్ ఏవైతే యుద్ధాలకి ప్రిపేర్ అవుతూ తన మిలిటరీని విపరీతంగా బలోపేతం చేసుకునే టైంలో చైనా ఏం చేసిందంటే CIPS అంటే క్రాస్ బోర్డర్ పేమెంట్ దీన్ని అంటే పేమెంట్ సిస్టమ్ని మొత్తం బిల్డ్ చేసుకుందనమాట. అంటే క్రాస్ బోర్డర్స్లో అంటే వాళ్ళ చైనా బోర్డర్ దాటి వెళ్ళిన తర్వాత కూడా పేమెంట్స్ చాలా ఈజీగా ఉండే విధంగా ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో చైనా సక్సెస్ అయింది. సో డాలర్కి ఆల్టర్నేటివ్గా కాకపోయినా డాలర్తో సమానంగా చైనీస్ యువాన్ని చేయడానికి చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో ప్రస్తుతం ఇరాన్ ఆ ప్రయత్నాల్ని తనకు అనుకూలంగా వాడుకుంటోందనమాట. మిలిటరీ పరంగా లేకపోతే ఇతరత్రా ఇరాన్ విజయం సాధించిందా లేదా అని పక్కన పెడితే, ఖచ్చితంగా డాలర్ విషయంలో యుఎస్ ఎకానమీని ఎంతో కొంత డిస్టర్బ్ చేసే విధంగా మాత్రం ఇరాన్ ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలుపొందింది అనేది మనం 100% అర్థం చేసుకోవచ్చు. సో ఈ యుద్ధంలో ఎకనామిక్గా చూసుకున్నా, ఓవరాల్గా కంట్రీని ఇబ్బంది పెట్టడంలో చూసుకున్నా ఇరాన్ గెలిచినట్టే లెక్క. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కానీ, అదేవిధంగా ఇటు బాబెల్ మెందెబ్లో కానీ మేము ఏం చేస్తామని బయటికి భయపెడుతోంది. కానీ ఇరాన్ చేయాల్సింది వీలైనంత మెల్లగా వాణిజ్యం రూపంలో, టోల్ రూపంలో, లేకపోతే వేరే ఒక దేశ కరెన్సీని ఎస్టాబ్లిష్ చేసుకుని 2 కరెన్సీలు అంటే ఆల్టర్నేటివ్ కరెన్సీని ఇది ప్రమోట్ చేయడంలో మాత్రం ఇరాన్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.